అందరికీ నమస్కారం. కొంతమందికి వృత్తి వేరుగా ఉంటుంది, ప్రవృత్తి వేరుగా ఉంటుంది. అంటే వృత్తిరీత్యా మనం బతకడానికి ఒక వృత్తి అవసరం, కానీ బతికించడానికి ప్రవృత్తి అనేది హెల్ప్ అవుతుంది. మరి అట్లాంటి అంటే చాలామందిని బతికిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మల్టీ టాలెంటెడ్ కామన్ మ్యాన్ అని చెప్పాలి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడి, అంటే ఆయన కామన్ మ్యాన్గా ఉన్నా కానీ ఒక రాజకీయాలు కానీ ఇటు సేవా కార్యక్రమాలు వీటన్నిటి మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మీకు ఈ రాజకీయాల్లో కూడా కొంత పట్టు ఉంది. ఒక కామన్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణలో గవర్నమెంట్ మారింది, అంటే కేసీఆర్ గారు ఓడిపోవడానికి, రేవంత్ రెడ్డి గారు గెలవడానికి గల కారణాలు మీ అనాలిసిస్లో ఏంటి? సార్, నా అనాలిసిస్ ప్రకారం రాజకీయాల్లో చాలా కొన్ని మార్పులు చేర్పులు జరగాలని జనాలు కూడా అనుకుంటారు. కాకపోతే పాత ప్రభుత్వం ఏంటంటే కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు వెనకంజలేసారు. అది ఈసారి మేము ఎట్లా వస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా వాళ్ళు వెనకంజలేకపోయారు. ఎందుకంటే ముఖ్యంగా రైతుల విషయం కానీ, మన విద్యార్థుల విషయం కానీ, లేకపోతే మన యువత విషయం కానీ, ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు కొన్ని పప్పులో పాలేసినట్టు చేసినట్టు అట్లా. ఎందుకు అంటే సరే ఉద్యోగాలు ఏదైనా ఈ మధ్యన మనం చూస్తున్నాం, ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే దాన్ని లవ్ ఐఫైర్ అంటగట్టిరు. అంటే నా అనాలిసిస్ ప్రకారం అదే, అంటే పూర్తి దర్యాప్తు జరిగిందా లేదనేది అనవసరం, కానీ ఫస్ట్ మనం ఏ దర్యాప్తు జరగలే లవ్ అఫైర్ అంటగట్టారు. అంటే అసలు కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? మీది ఏ ఊరు అసలు? సార్, మాది నేటివ్ ప్లేస్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండల్, చింతూల విలేజ్ మాది. ఓకే. అయితే నేను ప్రస్తుతానికి శంషాబాద్లో ఆర్ఎంపీ క్లినిక్తో నేను నివాసం ఏర్పరచుకొని ఉన్నాను అక్కడ. అంటే అక్కడ మీరు వైద్య వృత్తిలో ఉన్నారు. అవును సార్. మీరు అంటే మీ ఊరు సొంత ఊరు వెళ్తూ ఉంటారా? వెళ్తుంటా సార్. అక్కడ ఏంటి అసలు, ఎందుకు ఏమంటున్నారు కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏమంటున్నారు? సార్, కేసీఆర్ గారు ఓడిపోవడం కారణం ఏంటంటే రైతులకు కూడా కొద్ది ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే రైతు బంధు అనే విషయంలో మినిమం నా అనాలిసిస్ ప్రకారం మినిమం ఒక పేదవానికి ఒక 5 ఎకరాలు, ఎందుకంటే సన్నకారు చిన్నకారు అయితే 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు మాత్రం ఉంటుంది. పెద్ద వాళ్ళకి 100 ఎకరాలు ఉంటే కూడా రైతు బంధు వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా కూడా కొన్ని లక్షల రూపాయలు అలా అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి జనాల్లో కొద్ది వ్యతిరేకత కూడా వచ్చింది. అట్లా వ్యతిరేకత రావడానికి అంతేనా, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబ పరిపాలన వాళ్ళే ఫ్యామిలీగా ఉండి పరిపాలిస్తున్నారు అనేది ఏమైనా ఉందా? సరే, కుటుంబ పరిపాలన అంటే ఇది రాజకీయపరమైన అంశాలు. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏంది, పరిపాలన ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా అందుతున్నాయి, సక్రమంగా నిధులు అందుతున్నాయా లేదా, అందుతుంటే ఎక్కడ వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే మన ప్రత్యేక తెలంగాణ నుంచి కొట్లాడింది ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు అనేది అంతే ఉంది, నిధులు అనేది అంతే ఉంది, నియామకాలు అనేది అంతే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే తెలంగాణని ఉద్యమం మీద రెచ్చగొట్టిన యువత ఏదైతే ఉందో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇంచుమించు కొన్ని 100 మంది చనిపోయారు. వాళ్ళ 100 మందికి వాళ్ళు ఏం న్యాయం చేయలేకపోయారు. వీరి అనాలిసిస్ ప్రకారం వాళ్ళు గుర్తించింది 500-400 మంది గుర్తించారు. 400 మంది కూడా ఏమి ఇచ్చారంటే ఏం పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేసింది కాబట్టి ఆ పార్టీ. ఈ 4 రోజుల్లో మీకు గమనించిన దాని పరిపాలన పట్ల మీకు గమనించిన అది ఎట్లా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా అనిపించిందా? సార్, ఇప్పటికైతే పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలని లేదు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిందంటే రెండో ముఖ్యమంత్రి అదే తమిళనాడు మాదిరిగా చూసుకుంటే కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం నడుస్తూ ఉండేవి. ఇప్పుడు మన ప్రస్తుతానికి తెలంగాణలో అయితే జరుగుతలేదు. ఎందుకంటే నిన్ననే మనం చూసినాం, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి. సాధారణంగా జనాలలో చూస్తే అసలు ఈయన కలుస్తాడా, మాట్లాడకపోవచ్చు అనే ఊహాగానాలు ఉండే. అలాంటిది హాస్పిటల్ వెళ్ళి కూడా పరామర్శించి, కాబట్టి కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పటికైతే లేవు. జనంలో దాని మీద పాజిటివ్గా వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు అని. రెండోది, ఇప్పుడు 6 గ్యారంటీ హామీలు అని చెప్పి అందులో 2 కూడా నిన్ననే అమలు చేయడం జరిగింది. ఎలా ఉంది? మహిళలు ఫ్రీగా బస్ టికెట్, మీరు వచ్చారు మీ భార్యతో వెళ్తున్నారు అనుకోండి, మహిళలకి టికెట్ కొడుతున్నారా లేదా ఎట్లా ఇస్తున్నారు? ఏం సరే ఏం కొడతలేరు, మహిళలకి ఏం టికెట్లు కొడతలేరు. కాకపోతే దాంతో కొంతమందికి ఆదాయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ, ఆటో వాళ్ళు కానీ, వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఆలోచించే అవకాశం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఒకటే పాజిటివ్గా ఆలోచించి వాళ్ళ త్రూనే ఆలోచిస్తే ఇన్ని రోజులు అనేది వాళ్ళు ఉపాధి ఏదైతే ఉన్నారో ఉపాధి కూడా మెరుగుపడే అవకాశాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేయాలని ఆలోచన. ఓకే. అంటే ఆటోలకు కానీ వాళ్ళకి ఆదాయం తగ్గిందంటారు? 99% తగ్గింది సార్. ఎందుకంటే మొత్తం ఫ్రీ అన్నప్పుడు ఫ్రీ ఉన్న దగ్గరనే వెళ్తారు కదా. ఇప్పుడు ఫ్రీ అన్నప్పుడు కనీసం మగవాళ్ళు ఆడవాళ్ళు కామన్గా వెళ్తున్నారు కాబట్టి బస్సుల్లో, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుంది అంటారా? ఆడవాళ్ళ కోసం వేస్తే బాగానే ఉంటుంది, కానీ అందులో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఉంటారు, పోవాలనుకున్నప్పుడు భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు సరే చిన్నపిల్లలు అంటే సరిపోయా, కానీ కొద్దిగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వేరు చేయలేం కదా వాళ్ళని. సరే, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంచండి? ఏపీలో రాజకీయాల మీద ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సార్, ఏపీలో చేసే వరకు అయితే సాధారణంగా అయితే అధికార పార్టీదే అవా అన్నట్టు అని కొన్ని పేపర్లు రాస్తున్నాయి.
కొన్ని పేపర్లు అధికార పార్టీది ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటూ ఉన్నారు. అదే వస్తున్నారా అది పక్కన పెడితే ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? పత్రికలు చదివింది కానీ అంటే బాగా చేస్తున్నారనే బాగా చేయట్లేదనే? సార్ రాజకీయాలు అన్నప్పుడు సాధారణంగా చేస్తాడని అనిపించుకుంటారు వాళ్ళు. కాకపోతే నా విశ్లేషణ ప్రకారం అయితే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందలేదు. 50% మాత్రం అందుతున్నాయి మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. 30-35% మాత్రం అంటే డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు గవర్నమెంట్ అంటే, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, అన్ని చేయాలి. మరి అక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, గతంలో కొన్ని జరిగినాయి. మీలాంటి డాక్టర్ ఒక ఆయన కరోనా టైంలో ప్రశ్నించినందుకు చనిపోయాడు. ఇలాంటి అంశాలు చూసినప్పుడు మీకు అది ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రిగా ఆయన చేసే పని కరెక్ట్ అనిపిస్తుందా? సార్ భారతదేశంలో ఉన్నట్లు ఎవరైనా సరే కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం ఎవరైనా చేయవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు పదవి అనేది 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల పదవిలో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం పడిపోతే తెలియదు. కాకపోతే మనం మన సాంప్రదాయాలు వేరే దేశాలు కానీ లేదా వేరే రాష్ట్రాలు కానీ నేర్చుకునే విధంగా ఉండాలి మన పరిపాలన. అది కక్ష సాధింపు ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఎన్ని రోజులు ఉండవు. 5 సంవత్సరాల పదవి ఎమ్మెల్యే జనం అబ్జర్వ్ చేస్తారు, మళ్ళీ ఓడించేస్తారు, అంతే. మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడు ఉంటుండే కక్ష సాధింపు రాజకీయాలు, ఇప్పుడు మన ఆంధ్రాలో ప్రవేశించినాయి అని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ కావడం, ఎందుకంటే ఆయన 70 పైన ఉన్న వయసు ఉన్నటువంటి వ్యక్తికి సార్ చేసినా లేదా అంటే 317 కోట్లతోనే అంటే ఆయన తలుసుకునే లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే జగన్ గారి మీద కూడా ఇంచుమించు లక్షల కోట్లు అని చెప్పి అభియోగాలు వచ్చినాయి, కానీ ఆయన మీద వచ్చింది 317 కోట్లే. అంటే మన లెక్కలో చూసుకుంటే మనకు 1,00,000 అంటే కూడా చాలా గొప్ప విషయం, కానీ వాళ్ళ కోట్లు అంటే లక్షలతో సమానం వాళ్ళు. అంటే మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నా నేను. ఏంటి మీలో ఉన్న మల్టీ టాలెంట్ అసలు ఏంటది? సార్ నా వృత్తిపరంగా ఆరోగ్య వైద్యం చేస్తూ ఉంటాను. ఆరోగ్య వైద్యం చేసుకుంటూ మిగతా కార్యక్రమాలలో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనం సాధారణంగా మనం ఏదైతే ప్రజలకు అవసరం ఉందో మనం నా విశ్లేషణ ప్రకారం అన్నిట్లలో మనం పాల్గొనాలనే ఉద్దేశంగా నేను చేస్తూ ఉంటాను. ఏమేం చేశారు ఇప్పుడు దాకా? సార్ ఇప్పటికీ నా హెల్త్ పరంగా చూసుకుంటే మినిమం ఒక 250 నుంచి 300 హెల్త్ క్యాంపులు వేసిన. అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, మెక్సికో, రావేరు, గ్లోబల్ అని చెప్పి వాళ్ళతో టైప్ అయ్యి జనాల సుమారు 300 హెల్త్ క్యాంప్స్ వరకు వేసినాను. ఉచితంగా చేస్తారు అవి? అన్ని ఉచితంగానే సార్. ఆరోగ్యశ్రీ అనే దానికోసం కూడా పబ్లిసిటీ కోసం ఇంతవరకు ఆరోగ్యశ్రీ అని తెలియకపోతుండే కొంతమంది జనాలలో. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పోతే ఫ్రీ అవుతుంది అంటే, కేర్ హాస్పిటల్లో కూడా అపోలో హాస్పిటల్ ఫ్రీ అవుతుందా అనేది కొంతమంది జనాల టాక్. ఆ టాక్ని కేర్లో కూడా అవుతుంది, అపోలో కూడా అవుతుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే సరిపోతుంది అని చెప్పి మనం అవేర్నెస్ చేయడం. తర్వాత ఇంకా స్కూళ్ళల్లో, కాలేజీలలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం. ఇప్పుడు సపోజ్ గాంధీ జయంతి ఉంది, నెహ్రూ జయంతి ఉంది, మదర్ తెరిసా జయంతి ఉంది, ఇట్లా వీళ్ళ మీద కొన్ని ప్రోగ్రామ్స్. ఇప్పుడు రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అని, ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని, ఇట్లాంటి సుమారు మనం భారతదేశం అని కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంవత్సరానికి ఒక మన 365 రోజులు ఉంటే దీనికి సంబంధించిన రోజులు 600 పైన ఉన్నాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆ 500లలో కనీసం నాకు తెలిసిన కాడికి ఒక 15, 20, ఒక 50 వరకు చేస్తూ ఉంటాం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని. ఆత్మహత్య నివారణ దినోత్సవం సెప్టెంబర్ 11లో ఉన్నది. ఆత్మహత్య నివారణ గురించి, ఎందుకంటే మనకు మామూలుగా రైతులు కానీ విద్యార్థులు కానీ ప్రతి మనుషులు కూడా ఏదైనా నేను జీవితంలో ఏదైనా సాధించలే అన్నప్పుడు ఆత్మహత్యనే శరణం అనుకో. ఆత్మహత్యల గురించి కూడా నేను అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఈ ఆత్మహత్య చేసుకోవడం మూలం కాదు, ఒక్క క్షణం ఆలోచించండి మీరు చనిపోయే ముందు అని చెప్తుంటాను. ఇంకేం చేశారు? ఇప్పుడు బాలికా సంరక్షితం, ఇప్పుడు అది కూడా నేను కొన్ని ఎట్లా చేస్తున్నా అంటే గర్ల్స్ సేవ్డ్ అని ఈ మధ్య మనం చూస్తాను. మోడీ గారు కూడా ఏమంటారంటే బాలికా సంరక్షణ గురించి ఏం మాట్లాడుతుంటాడు, ఆడపిల్లని చదివించండి అంటాడు. ఆడపిల్ల చదివించే కానీ ఫస్ట్ పుట్టనియండి అని నేను అంటున్నా. ఎందుకంటే సేవదాకి వెళ్ళండి, సేవద ఎట్లా అవుతుంది ఫస్ట్ ఇప్పుడు 3 నెలలు దాటి 4వ నెలలో ప్రవేశించగానే స్కానింగ్ చేస్తే ఆడపిల్లని తెలుస్తుంది, ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేస్తూ ఉన్నారు. ఇదే తమిళనాడు సేలం జిల్లాలో పుట్టినాక కూడా చనిపోతే ఎట్లా అని చెప్పి ఒడ్లగింజ నోట్లో గొంతులు వేసి చంపేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దాన్ని ఫస్ట్ పుట్టనిద్దాం అంటున్నాను. బేటీ బచావ్ బేటీ పడావ్ కాదు, ఫస్ట్ పిల్లని బయటికి రానిద్దాం. ఎందుకంటే ఆడపిల్ల సంఖ్య కూడా సాధారణంగా మన ఇండియా వరకు అయితే మొత్తం తగ్గిపోతుంది. ఇంచుమించు మొన్న 10-12 సంవత్సరాల క్రితం మన జనాభా లెక్కలు చూస్తే ఆడపిల్ల సంఖ్య ఒక 1000 మందికి 920 అంటే 70-80 మంది తక్కువ ఉన్నారు. రాను పోతే పాంచాలి, పంచబర్తు కానీ కొన్ని వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. అట్లా తయారవుతుంటారు, అట్లా తయారయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి నేను బాలికా సంరక్షణ గురించి నేను కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళల్లో, కాలేజీలలో. వీటికి అన్నిటికీ చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా, మరి అది ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు అవి? సార్ నా ఆర్ఎంపీ క్లినిక్ ద్వారా వచ్చే 400 రూపాయలు, 500 రూపాయలు వస్తే మినిమం 100 రూపాయలు పక్క పెడతా. ఒక 1000 రూపాయలు వస్తే 200 వచ్చి పక్క పెడతా. మినిమం ఒక 2 నెలలు, 3 నెలలు, ఒక 5-6 వేలు, 10,000 అయినా అంటే ఇలాంటి కార్యక్రమాలకు ఏదైనా పూనుకుంటాను. ఎందుకు మీరు అట్లా సేవా కార్యక్రమాల కోసం అంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం అంటే ఏ కారణం వల్ల? సార్ కారణం అని ఏం లేదు.
ఇప్పుడు దేశం నాకేమిచ్చింది అని మనం ఆలోచించకుండా దేశానికి నేనేమి చేశాను అంటే ఎంతైనా మన మాతృ రుణం కొంత తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన పిల్లలు చూసి చాలా మంది ఏంటంటే నేను నా పిల్లలు ఆలోచిస్తారు, నేను నా దేశం అని ఎవరు ఆలోచించరు. మీ పిల్లల కోసం దాచిపెట్టాలి కదా, మరి పిల్లల కోసం ఏం మిగిల్చారు మరి? సార్ పిల్లల కోసం మిగిల్చేది నేను ఒకటే చెప్తున్నాను, చేప పట్టుకొని ఎట్లా తినాలనేది నేర్పిస్తున్నాను నేను, అంతే తప్ప చేపను పట్టిస్తే వాడు చనిపోయేంత వరకు నాకు పట్టి అని అడుగుతూ ఉంటాడు. ఓకే, కాబట్టి వాళ్ళకు పట్టుకొని తినురా నాయన అని నేర్పిస్తున్నాను, అంతే నేర్పించేది అంతే. అది ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పెద్ద అయినా మొన్ననే MBA అయిపోయింది, 3 years అయిపోయింది, జాబ్ సెర్చ్లో ఉండు, రెండో అయినా మూడో అయినా డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఓకే, ఏంటండి మీ పూర్తి పేరు ఏంటి? నా పూర్తి పేరు అండేకర్ శ్రీనివాస్ అన్న. అండేకర్ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? సార్ నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే సాధారణంగా మనకు తల్లిదండ్రి జన్మ ఇచ్చినప్పుడు మనకంటూ ఒక పేరు పెడుతుండ్రు. మన తల్లిదండ్రి పేరు పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నా పేరు శ్రీనివాస్ అనుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్, మా అమ్మ నాయన పేరు కృష్ణాజీ లక్ష్మీబాయి అని అంటారు. అయితే నేను చిన్న ఉన్నప్పుడు ఏమనుకున్నారు, పలానోళ్ళ కొడుకు పలానోళ్ళ పిల్లలు అని అనుకున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పలానోళ్ళ ఈయన తల్లి తండ్రి అని అనిపించుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు తల్లిదండ్రులతో విలువ ఇస్తుండ్రు, మన పెద్ద అయిన తర్వాత మనం చూసి మన తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి. ఆ విలువలు కాపాడాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే ఇది శాంతి మార్గం అంటే ప్రపంచ శాంతి కోసం కావాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మార్గం నేను ఎన్నుకున్నాను. ఇంతకీ మీరు ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ పార్టీనా? నాకు రాజకీయాలు అంటే ఉండవు సార్. రాజకీయాలు అంటే కూడా ఓ రకమైన చిరాకు, ఎందుకంటే ఇవాళ తిట్టుకుంటారు, తెల్లారోజు కలిసి మాట్లాడుకుంటారు. సమాజం మీద అవగాహన లేదు వాళ్ళకు. ఒక రాజకీయాలు చేయడం ఉద్దేశం తప్ప సమాజాన్ని ఏ రకంగా బాగుపరచాలి అంటే ఈ 3 పార్టీలోనూ మీకు ఏ పార్టీలో ఇష్టం లేదు? ఏ పార్టీ? ఒకటి RMP వైద్యులు అన్నారు కాబట్టి మీకు అల్లోపతి ఇష్టమా, ఆయుర్వేదం ఇష్టమా, హోమియోపతి ఇష్టమా? సరే ఏ విధంగా అయినా సరే జనాలకు వాళ్ళకు స్పష్టత చేకూర్చాలి. అంటే వాళ్ళకి ఏదైతే ఈయన దగ్గరకు వస్తే నాకు మంచిగా అనిపించింది అనేది ఒకటి రావాలి, అంతే. అంటే మీరు ఏది ఫాలో అవుతారు? సరే నేను అన్ని ఆయుర్వేదిక్ ఫాలో అవుతాను, హోమియోపతి ఫాలో అవుతాను. అన్ని మనం ఏదైతే మా దగ్గర డాక్టర్స్ కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కొన్ని ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తుంటాం. అసలు రోగం పూర్తిగా తగ్గాలంటే ఎటువైపు వెళ్ళటం బెటర్? అల్లోపతి వైపు బెటరా, ఆయుర్వేదం బెటరా? సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అసలు మందు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాకపోతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్రివెన్షన్ కాపాడుకోవాలి, అంటే రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి, కొన్ని పద్ధతులు మనం చేంజ్ చేసుకోవాలి. మనం తినడం కానీ, ఈ మధు మాంసాలు కానీ, ఇట్లా మత్తు పదార్థాలు కానీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సాత్వికాహార ప్రియత్వం మీద ఉంటే సాధారణంగా వెనకటికి సాధులు వాళ్ళకి ఏమున్నా ఏం బీమార్లే ఉండకపోతున్నాయి. మీరేం మద్యం మాంసం ఏం తినరా? నేనేది తిన్నాను సార్. ఎందుకని వాటి మీకు దృష్టి మళ్ళలేదు? సార్ నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మత్తు పదార్థాలు అంటే మధు మాంసాలు అంటే ఎందుకో నాకు అసలు చూడడానికి ఇష్టం అయిపోయింది. మంచి అలవాట్లు అయితే. ఇంకా మెడిటేషన్ సాధన ఇలాంటి ఆధ్యాత్మికత ఇవేమైనా ఉన్నాయా? ఆధ్యాత్మికంగా ఉన్నాయి సార్. ఎందుకంటే మనం ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడుకుంటే ఆధ్యాత్మిక ఒక మార్గం అన్నట్టు ఒకటి. ఒక మార్గం అంటే దాన్ని ఆధ్యాత్మికంగా నువ్వు ఇట్లా పోతే బాగుంటావు అనేది ఎవరు చెప్పలేరు కదా. కాకపోతే మనం చూసి వాళ్ళు ఇన్స్పైర్ కావాలంటే మనం చేస్తూ ఉండాలండి. ఒక పూట యోగం, రెండో పూట భోగం, మూడో పూట రోగం అంటారు నేను. ఓకే, కానీ ఒకటో పూట యోగం అని అంటే వాడు తీర్థాడు. ఒక పూట తింటే యోగం, రెండో పూట తింటే భోగం, మూడో పూట తింటే రోగం. ఓకే, అంటే 3 పూటలు తినకూడదు. బాగానే ఉంది. ఇంకేంటి మరి మీరు యాక్టివిటీ చేసినప్పుడు మీ ఊళ్ళో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఈయన బాగా డబ్బులు సంపాదించడం కోసం ఇది చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారుగా? సరే అలా 4 రకాలుగా విభజిస్తా. ఒకరు అనుకుంటారు ఆయనకు పైసలు మస్తున్నాయి చేస్తున్నా, ఒకరు అనుకుంటారు. ఒకరు గారు పాపం ఈయన మన కోసం కష్టపడుతుంది అని ఒకరు అనుకుంటారు. ఎవరు వచ్చి చేస్తారు కాబట్టి ఆయనకి ఈయన హెల్ప్ చేస్తున్నారు ఒకరు అనుకుంటారు. సరే మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నోళ్ళు ముందుకు రాకపోయినప్పుడు లేనోళ్ళన్నా ముందుకు వస్తే బాగుంటుంది కానీ కొంతమంది. మరి మీ ఇంట్లో మీ ఆవిడ ఏమంటారు? అర్థం కానప్పుడు అనుకున్నారు ఇవన్నీ మనకెందుకు లేదు, అర్థమైన తర్వాత చేయాలి అని సపోర్ట్ ఇస్తారు. మీకు వెనకాల సపోర్ట్ ఇస్తున్నారు. ఏం చేస్తారు ఆవిడ? ఏం లేదు సార్, హౌస్ వైఫ్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటారు. మీకు వైద్యపరంగా కానీ హెల్ప్ చేయడం కానీ ఇట్లా పెద్దగా ఇక్కడ వెళ్ళినప్పుడు ఎంత తోడు రావడం అంతే. ఇంకేమేమి చేద్దాం అనుకుంటున్నారు ఏంటి మీరు? సార్ మనం ఏమేమి చేయాలనేది నాకు ప్రభుత్వం వారు కానీ లేకపోతే ఎవరైనా ఆర్థికంగా సహాయపడతా కానీ కనీసం ఒక మండలాన్ని ఆరోగ్యవంతమైన మండలానికి తీర్చిదిద్దాలని నా కోరిక. అంటే ఒక దత్తత తీసుకోవాలని కోరిక. మీరు ఏదైనా రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు. మీరు ఏ పార్టీలు దూరంగా ఉంటే ఎవరు వస్తారు, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? సార్ రాకున్నా సరే ఇప్పుడు మనం నీతి నిజాయితీగా ఉంటున్నాం కాబట్టి అబద్ధం అప్పటి సుఖం, నిజాయితీ ఎప్పటి సుఖం. అబద్ధంగా పోతే అన్ని పార్టీలు వస్తారు. మనం నిజాయితీ ఉన్నాం కాబట్టి రాకున్నా పలే మన ఏం ఒక గోల్ అవుతుంది కాబట్టి వాళ్ళు తెలిసిపోతున్నట్టు అరే వీళ్ళు వస్తలేరు కాబట్టి సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అన్ని పార్టీలో మనకు కలవాలి. ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టుకుని కొన్ని ఫండ్స్ రేజ్ చేసుకుని దాంతో చేయొచ్చుగా మీరు. సార్ ఇప్పుడు అది చేస్తే కూడా ఏమైందంటే కమర్షియల్గా అయిపోతుంది. అది మనం ఫండ్ జనరేట్ చేయాలి, మనం క్యాష్ మనం సంపాదించాలనేది మనకు అంటే దారులు అనేది మారుతూ ఉంటాయి అన్నప్పుడు. మనం ఇప్పుడు ఒక దారిలో వెళ్తున్నాం, ఆ దారి అనేది
రూటు చేంజ్ అయిపోతుంది, రాంగ్ అయిపోతుంది అది. ఎందుకంటే డబ్బు చూసేసరికి ప్రతి మనిషికి కూడా ఎవరికొకటి ఒక ఆశ అనేది పుడుతుంటుంది. ఓకే, ఆశ పుట్టొద్దు అనేది నా ఆశయం. డబ్బు లేకుండా ఉంటేనే బెటర్ అంటారు. డబ్బు లేకుండా ఉంటేనే బెటర్. ఇప్పుడు చూసినాం సార్, కోటీశ్వర్లు ఉన్నారు, ఏమున్నది ఈ రోజు కూడా నిన్న పేపర్లు వేసేది ఎంపీ దగ్గర ఖాళీ కౌంట్ చేస్తా అంటే 250 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇప్పుడు మిషన్లు మొరాయిస్తున్నాయట కౌంట్ చేయడం కోసం. మరి ఎన్ని కోట్లు ఉంటాయి ఆయన దగ్గర? మరి అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనలాంటి సేవా కార్యక్రమం చేపిస్తే ఏమవుతుంది? చేపియరు కదా, చేపియలేరు. అంటే మీలాంటి ఇచ్చారనుకోండి, మీరు ఎక్కడ నొక్కేస్తారని వాళ్ళ భయం ఉంటుందిగా. కరెక్ట్ సార్, మన ప్రొఫైల్ కరెక్ట్ చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నా సపోజ్ నేను 36 సంవత్సరం ఒక డాక్టర్ చేస్తున్నా, ఇంతవరకు ఫ్లాట్ తీసుకోలేదు, ఇల్లు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు కూడా సెర్చ్ చేయాలి, నిజాయితీ పనులు ఎవరున్నారు, సంపాదించడం వాళ్ళు ఎవరున్నారు. ఇలా ప్రతిదీ కూడా కమర్షియల్ సంపాదించడం. డబ్బు రాగానే మీరు మారిపోతే, ఇప్పుడు మీరే అన్నారు డబ్బు రాగానే మనిషి మారిపోతాడని. రేపు పొద్దున మీ అకౌంట్లో ఒక 10 కోట్లు వేసారనుకోండి, మీరు మనసు కూడా మారిపోవచ్చు కదా. సార్ గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతాం అప్పుడు. ఎందుకంటే మనం ఒక టెస్ట్ పెట్టాలి ఎవరైనా సార్, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ లేకపోతే ఎవరైనా కోటీశ్వర్లు కానీ పెట్టుకుంటే. మనం మొన్న చూసినాం గుజరాత్లో ఒక వ్యాపారవేత్త, ఆయన ఉన్న డబ్బు మొత్తం నగదు రూపకం తీసుకొచ్చి కరోనా టైంలో, అరే నన్ను కరోనా చనిపోతే నా ఇంతే కదా, నా డబ్బు ఎవరు తింటారు అని చెప్పి టేబుల్ మీద మనం పెట్టి మనం ఎట్లా అమ్ముతారు ఒక కూరగాయలు అట్లా వస్తువులు లేక, ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఒక 3 లక్షల రూపాయలు, లేకపోతే మామూలు ఉందంటే 1 లక్ష రూపాయలు ప్రతి ఊరు మొత్తం పంచాడు ఆయన. ఆయన పేరు ఎక్కడో మార్పురోగింది ఇప్పుడు. ఓకే, అంటే కొంతమంది అట్లా ఆలోచిస్తారు కానీ కరెక్ట్ వే దొరకక వస్తలేరేమో నా అభిప్రాయం. ఇప్పుడు దానికి కూడా కొంతమంది ఉంటారు సార్, ఇప్పుడు సంపాదించాలని కోరుకున్నవాడు సంపాదించనే ఉంటాడు, చేయాలనుకున్నవాడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అంతేందుకు మనం గుమ్మన్ నర్సే అని మన ఖమ్మంలో ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతాడు అన్నారు. మరి ఆయన సంపాదించవచ్చు కదా, ఎన్నోసార్లు ఎమ్మెల్యే, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అని. ఇప్పుడు మన మామూలుగా మన గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ అయితే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, ఆయన వెళ్తే ఒక కాన్వాయ్ రావాలి, ఒక కార్ రావాలి, పెద్ద కార్ రావాలి, అది కూడా మారుతి కాదు కదా, ఒక పెద్ద కార్ రావాలని చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఆయనకి వీళ్ళకి ఎంత తేడా ఉంది, కొంత ఉంటారు అట్లా. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు బర్రె లెక్క ఉంది, మరి ఉద్యోగం రావట్లేదని ఆవిడ గేదెలు కాసుకుంటే కేసులు పెట్టారు, ఆవిడ పోటీ చేసింది, జనం వేయట్లేదు కదా. ఎందుకు సార్? 5,000 ఓట్లు వచ్చినాయి, 8,000 10,000 వచ్చినాయి సార్. వచ్చినాయి, గెలవాలి కదా, మరి గెలిపించట్లేదుగా సార్. గెలవకపోయినా విన్నే ఆమె. ఎందుకంటే సమాజ పరంగా చూస్తే అరే ఈమె ఒకటి ముందుకు వచ్చింది, తెగింపు చేసిందని మాత్రం వాస్తవం. మరి ఎందుకంటే రాజకీయాలకు పక్కన పెట్టి కూడా అన్ని పార్టీలు వచ్చి కూడా ఆమెను కలిసారు. జేడి లక్ష్మీనారాయణ కూడా పోయి కలిసిండు, సినిమా సెలబ్రిటీలు పోయి కలిసినారు, అమెరికా వేరే దుబాయ్ దేశాలకు వెళ్ళి కూడా ఆమెకు వచ్చి సపోర్ట్ ఇచ్చారు. మరి ఆమెకి ఇచ్చిన సపోర్ట్, బయట వచ్చిన ఓవరాల్ సపోర్ట్ అదే లోకల్కి వచ్చి ఆమె విన్ అవుతుండే. కానీ ఒక రకంగా సమాజంలో మాత్రం ఒక మెసేజ్ ఇచ్చింది, అరే మనలాంటి చేయొచ్చు అని. ఎందుకంటే బ్యాంకు బ్యాలెన్స్ వస్తే 7,000 రూపాయలు మాత్రమే ఉండేది ఆమె. అలాంటిది 5,000 డిపాజిట్ చేసినా 2,000 కదా ఆమె. అది మరి ఆమె చూసినా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మనం కూడా పోటీ చేద్దాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం కదా అనే ఆలోచన రావాలి కదా మీకు కూడా. ఎలక్షన్ అలాంటి ఆలోచన మీకు ఉందా? రాజకీయాలు అంటే ఒక బురద అనుకుంటాను. ఆ బురద పట్టిన దగ్గర మనం పోతూ ఉంటాం, రాయేస్తే మీద పడుతుంది, మన బట్టలు ఖరాబ్ అవుతాయి అనుకుంటాం. అంతే, అదొక బురదలో మనం ఎందుకు దిగాలి, ఆల్రెడీ మనం మార్చాలనుకుంటాను. అంతే, రాజకీయాలు ఉన్న వాళ్ళు నిజంగా సేవ చేయాలన్నారు, రండి నాయన ఆయనకంటాం. అంటే సేవ వేరు, రాజకీయం వేరు అని మీ ఒపీనియన్. అంతే సార్. మీరు ఇట్లానే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అసలు? అయితే సార్ కొన్ని ఫైనాన్షియల్గా అయితే, కొన్ని ఖర్చులు పెట్టడం కోసం అయితే, ఇక హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక్కోసారి కొన్ని మెడిసిన్ సప్లై చేయడం కోసం కొన్ని వెనక ముందు అవుతూ ఉంటారు. అన్ని వాళ్ళు మనం స్పాన్సర్ చేయాలంటే చేయలేకపోతారు కదా, కొన్ని కాస్ట్లీ ఉంటాయి, అవి ఇవ్వాలంటే వెనక ముందుగా అవుతారు. మనం క్యాంప్ వేసినప్పుడు ఇవ్వాలంటే తప్పదు, మనం వేసినాం మన పేరు మీద వస్తుంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలని ఉంటుంది. ఇప్పుడు మీరు చేపట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు కాదనట్లేదు, కానీ సాధారణంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు పేరు విఖ్యాతుల కోసం తాపత్రయపడతారు, డబ్బులు సంపాదించుకోవడం కోసం కూడా తాపత్రయపడుతూ ఉంటారు. మీరు దేని ఉద్దేశంతో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? డబ్బుకు సంపాదించాలనే, పేరు సంపాదించాలనే, సేవ చేద్దామనే? సాధారణంగా చాలా మంది అనుకుంటారు ఇది మనీ పవరా మ్యాన్ పవరా అంటే, నాకు మనీ పవర్ కావాలనుకుంటారు. నేను అనుకుంటా మ్యాన్ పవర్ కావాలనుకుంటాను. మ్యాన్ పవర్ వస్తే ఆటోమేటిక్ డబ్బు మనకు వచ్చే అదృష్టం రాత అనేది రాసి ఉంటే మనకు వస్తుంది. కాబట్టి మనం ఏదో రకంగా శాంతి సందేశం ఇవ్వాలి, ప్రపంచంలో మనం కూడా ఒక శాంతిని సృష్టించాలంటే ఏం చేయాలి, ఆశ అనేది ఉండొద్దు. యూత్ అనేది మనం చూసి ఇంకోరు ఇన్స్పైర్ కావాలి, మనం చూసి వాళ్ళు కూడా. కొంతమంది అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని పనులు చేయాలంటే చేయలేకపోతుంది, ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది, ఇవ్వలేదు. వాళ్ళు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా నేను అక్కడ అప్లై చేసినా నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఎంతమంది కనిస్తుంది ప్రభుత్వం ఉద్యోగం? కాబట్టి ఉన్న టోటల్గా 5% 10% ఇస్తాం ఆ ఎక్కువ ఉద్యోగాలు అంటే, ఆ 5% 10% మిగతా 95% 90% ఎక్కడ పోవాలి? లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బతకాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బతకాలంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోతూ ఉండాలి. కానీ ఆశపడి మనం ఏదో దురాశకు పోయి దుఃఖం చేయటం అన్నట్టుగా మనం తింటున్నామా, ఉంటున్నామా, బతుకుతున్నామా, ఆ రకంగా ఆలోచిస్తే కానీ శాంతి అనేది ఏర్పడుతుంది. శాంతి లేకనే కదా ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధాలకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ ఉక్రెయిన్ రష్యా చూస్తూనే ఉన్నాం, అది అశాంతితోనే కదా యుద్ధం మొదలుపెట్టింది, ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది, కొన్ని వేల మంది చనిపోతారు. అది అవసరం. అది మన శాంతి అనేది ప్రభువులు అనేది కరెక్ట్ వాళ్ళు ఉంటే
ప్రజలు కూడా కరెక్టే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పదవి స్వీకారం చేపట్టక ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత మధ్యలో చాలా వాళ్ళలో కరెంట్ పోయిందంట, మీరు అబ్జర్వ్ చేశారా? చేసినాం సార్. ఎందుకు పోయిందని అనుకుంటున్నారు మీరు? సార్ సాధారణంగా నా ఒపీనియన్ ప్రకారము వాళ్ళు ట్రాన్స్కో వాళ్ళు ఏదైతే కరెంటు విద్యుత్ కొనుక్కొస్తున్నారో అక్కడ వాళ్ళు డబ్బులు చెల్లించలేదని నా నమ్మకం. అది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నారు అనేది నాకు తెలిసిన విషయం. అది అయితే ఛత్తీస్గఢ్ కానీ వేరే ఎక్కడైతే డిస్కమ్ ట్రాన్స్కో వాళ్ళకి ఏదైతే వాళ్ళు అమౌంట్ పే చేసి ఉంటుందో వాళ్ళు పే అయినందువలన వాళ్ళకు కరెంట్ రాలేదని నాకు. ఓకే, అంటే నా విశ్లేషణ ప్రకారం ఇది. అదే అది ఇప్పుడు కేసీఆర్ గారు తిరిగిపోగానే తెల్లారే గవర్నమెంట్ కరెంటు పోయింది అంటే గవర్నమెంట్తో కరెంట్ అయితే పోదు కదా, కరెంటు ఉత్పత్తి అయితేనే ఉంటుంది, వచ్చేది రావాలి కదా. అంటే దీన్ని బట్టి చూస్తే మనం అధికారులు రావు అందుకనే పే చేయలేదా, రాత్రి రావని ఉద్దేశంతో పే చేయలేదు అనుకుంటారా? సరే ఉంటే ఉండొచ్చు. ఈ రాజకీయాలు మనం దాన్ని కామెంట్ చేయలేం కదా, ఎందుకంటే ఈ రాజకీయపరమైన అంశాలు జనాలలో మెసేజ్ పోవాలని కూడా పే చేయకపోవచ్చు. ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కదా అని కూడా చేయలేకపోవచ్చు. రెండు రకాలు ఉంటాయి, డబ్బు లేదని చేయకపోవచ్చు లేదా గవర్నమెంట్. కానీ ఉచిత పథకాలు ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ ఉచితం అనేది ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్యా వైద్యం ఇది ఫ్రీ, తిండి లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది కరెక్ట్ ఇస్తే ఫ్రీ అనే అవసరం లేదు. ఓకే, ఇంకోటి రేట్లు పెంచడం. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు గ్యాస్ 500 ఇస్తా అంటున్నారు, ఇన్ని రోజులు 1100 1200 కట్ట అంటే 700 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్కి పోయింది కదా. మరి అదే ఫస్ట్ 500 ఇస్తే అయిపోతుంది కదా. ఒకసారి పెంచాలేందుకు, ఒకసారి తగ్గించాలేందుకు. ప్రతి విషయం అంతే, ఏదైనా సరే రేట్లు నిత్యావసర సరుకుల మీద రేట్లు తగ్గిస్తే ఈ ఉచితాలు అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు పెట్రోల్ ఉంది, కొన్ని దేశాల్లో 70-80 రూపాయలు కూడా ఉంది అంటున్నారు. మరి మన దేశంలో 120 రూపాయలు ఉన్నది. మరి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 50-60 రూపాయలు అయితే మన స్టేట్ గవర్నమెంట్ 30-40 రూపాయలు ఎక్స్ట్రా అంటున్నారు. మరి 30-40 రూపాయలు తగ్గించుకొని అలా చేస్తే అయిపోతుంది కదా. అదే 120 ఎందుకు? ఇలా అదే అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి 60 రూపాయలకి ఇస్తే 60 రూపాయలు అయితే మనకి సేవ్ అవుతుంది కదా. రేట్లు పెంచడం ఏంది, ఈ ఫ్రీ అనేది ఏంది? రేట్లు పెంచకుండా ఈ ఫ్రీ లేకుంటుంటే జనాలు ఎవరైనా భరించగలుగుతారు. అదే అంటే ప్రజలు కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల సామర్థ్యతలాగా మారిపోతారు కదా. అంతే కదా. ఇప్పుడు పేదవానికి సరిపోతున్నాయి ఫ్రీ అంటే అన్నీ ఫ్రీ అయిపోతున్నాయి, ఉన్నవాడికి సరిపోతుంది. మధ్యతరగతికి కష్టమవుతుంది, అక్కడ కొనుక్కోలేక ఇక్కడ కట్టలేక ఇక్కడ మింగలేక అన్నట్టు అయిపోతుంది. ఓకే, కాబట్టి ఉచితాలు అనేది పేదవాళ్ళకి సరిపోతుంది. కానీ పేదవాడు అట్లనే పేదవాడిగానే ఉండిపోతుంది. ఉచితం అనేసరికి ఉచితం ఎందుకులే అన్నట్లు ఉంటుంది. మధ్యతరగతికి ఏమవుతుంది, అక్కడ పైకి పోలేడు, ఇక్కడ కిందికి పోలేడు. అదే శ్రీనివాస్ గారు, మీరు ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ ఫీల్డ్ని చూసాం, మీరు డాక్టర్గా చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నారు మీరు? సార్ ఆధ్యాత్మికంగా నేను ఒకటి మెసేజ్ ఇస్తాను సార్, నేమ్స్ ఆర్ మెనీ, గాడ్ ఈజ్ వన్. ఎందుకంటే పేర్లు అనేకం, దేవుడు మాత్రం ఒక్కడే. మనం ఎన్నో శివుడు అంటాం, శంకరుడు అంటాం, లేదా వైష్ణవుడు అంటాం, కొంతమంది శివభక్తులు ఉంటారు, కొంతమంది వైష్ణవ భక్తులు ఉంటారు, కొంతమంది అమ్మవారి భక్తులు ఉంటారు, రకరకాలు అంటారు. కానీ అన్నిటి కూడా ఒకటే సొల్యూషన్ ఏంటంటే పేర్లు అనేకం, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. మరి మీరు ఏ దేవుడిని కొలుస్తారు? సరే నేను సాధారణంగా అయితే శివుని కొలుస్తూ ఉంటాను. శివుని కొలుస్తూ ఉంటే నిత్యాభిషేకాలని ఒక 12 సంవత్సరాలు నిత్యం చేసినాం. 2008 నుంచి మొదలు చేస్తే 2020 వరకు నిత్యాభిషేకాలు, ఒక 12 సంవత్సరాలు నిత్యాభిషేకాలు చేసినాం. ఒకసారి 1,00,000 బిల్వార్చన చేసినాం 2012లో. 1,00,000 మారేడు దళాలతో 1,00,000 బిల్వార్చన ఉంటుంది. ఒక 8-10 సార్లు ఏకాదశి రుద్రాభిషేకాలు అంటాం, అది చేసినాం. ఒక 15-20 సార్లు హోమాలు చేసినాం. హోమాలు అంటే మన చండీ హోమాలు, డిఫరెంట్ మన దసరా అప్పుడు కొన్నిటి చేస్తుంటారు, శాంతి హోమాలని అట్లా కూడా చేసినాం. ఒకసారి శ్రీశైలంలో కూడా ఒక పెద్ద హోమం చేసినాం. ఓకే, అలాగే ఏమన్నా మరి అష్టాదశ శక్తి పీఠాల సందర్శన కానీ ఏమైనా చేశారా? అష్టాదశ శక్తి పీఠాలు ఇంచుమించు ఒక 10-12 అయినాయి సార్. 10-12 శక్తి పీఠాలను దర్శనం చేసుకుని ఇంకొక 5-6 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక జ్యోతిర్లింగాల 12 7-8 అయిపోయినాయి, ఇంకో 4-5 అయితే కంప్లీట్ అయిపోతుంది. మన రీసెంట్లీ కూడా కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర కూడా చేసినాం. అంటే ఏ రకంగా పోయినా కూడా జనాలలో మనం ఒకటి మంచి మెసేజ్ ఇవ్వాలి. అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మం అంటూ ఉంటారు. అసలు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మరి వ్యాఖ్యలు చూసినప్పుడు మన స్టాలిన్ కూడా కామెంట్ చేశాడు, తమిళనాడు ముఖ్యమంత్రి. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తూ ఉంటారు? సార్ ఆయన రాజకీయపరమైన విభేదాల గురించి మాట్లాడుతున్నాయని, అదే ఓట్లు రాలుతాయన్న ఉద్దేశంగా మాట్లాడుతున్నాను. అది ఆ పరంగా మాట్లాడితే, రాజకీయ పరంగా లేకపోతే ఇంకేదైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఓట్లు రాలవు అని మాత్రం అది అర్థం చేసుకోవాలి. ఏ నాయకుడైనా పర్వాలేదు. ఎందుకంటే మన సనాతన ధర్మం, మన ఆధ్యాత్మిక ధర్మం, మన ఈ జ్ఞానం పెంచుకొని ఇంకోటి మన ఆధ్యాత్మికంగా ఒక వేలో వెళ్తుంటే మనం ఒక జీవన విధానం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే జీవన విధానంలోనే మనం అన్ని రకాలుగా క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆలోచిస్తే మన కృష్ణుడు కూడా చెప్పిండు భగవద్గీతలో, ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు, ప్రతిఫలం అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది అన్నాడు. మరి అది ఎంతవరకు నిర్వర్తిస్తలేరు. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా మనం మన కర్తవ్యం నిర్వర్తించాలి.
అంతే, అది నేను చెప్పేదాను. అంటే రాజకీయంగా ఎదగడానికి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, కొంతమంది క్రిస్టియానిటీతో చేస్తున్నారు, మరి అప్పుడు హిందూ ధర్మానికి భంగం వాటిల్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? సరే, నేను మొదలు చెప్తున్నా, హిందూ ధర్మం అంటే ఒక రకమైన మనము జీవన విధానం ఇది, అంతే. కాకపోతే జీవన విధానం మనం కరోనా టైంలో కూడా చూసినాం. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో దేశాల్లో చాలా సఫర్ అయ్యారు. మన దేశంలో వచ్చింది తక్కువ అయింది, తొందర కవర్ అయింది. ఎందుకంటే మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది. మనం ఎప్పుడు తినాలి ఎప్పుడు తినదు అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకున్నందున ఇప్పుడు ఈరోజు మనకు సోమవారం ఉంది, సోమవారం అంటే మనం ఇలా మటన్ తినము, లేకపోతే ఇలా మనం చికెన్ తినము, లేకపోతే కౌస్ తినము అని కొన్ని వారాలు పాటిస్తూ ఉంటారు. అయితే మన శరీరంలో ఒక రోగనిరోధక శక్తి అనేది పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకు ఏ రోగాలు కూడా రావు అవి. ఓకే, మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు గుర్తింపు లేకపోతే కష్టం కదా. మీకు ఒక ప్రభుత్వ పరంగానా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులుగానా అట్లాంటి గుర్తింపు ఏమున్నాయి మీకు? సార్ గుర్తింపు అంటే మామూలుగా ఈ ప్రైవేటు సంస్థలు మాత్రం జర బాగానే గుర్తించారు సార్ ఈ మధ్యన. కొన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కొన్ని అవార్డ్స్ అన్ని అవార్డు పూర్వకంగా ఇచ్చారు, పేపర్లలో టీవీలో రావడం కూడా జరిగింది. దాని ద్వారా ఈయన ఇట్లా చేస్తున్నా కూడా ఇట్లా వస్తున్నాయా, అరే మనం కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో అనేది కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. మీ పేరేమైనా సిఫార్సు చేశారు ఎవరన్నా? బండారు దత్తాత్రేయ అని ఎంపీ హోదాలు ఉన్నప్పుడు నాకు పద్మశ్రీకి సిఫారసు చేసింది సార్. చేశారా? ఉత్తరప్రదేశ్లో డాక్టర్ బోలే సింగ్ అని మా కమ్యూనిటీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. ఓకే, మేము ఆర్యకట్కే మా క్యాస్ట్. ఏం క్యాస్ట్ అది? ఆర్యకట్క. ఆర్యకట్క. ఓకే, దీన్ని ఏమంటారు? దీన్ని ఆర్యకట్కని మటన్ కోసేటోళ్ళు అంటారు సార్. ఓకే, మేకలు గొర్రెలు వస్తాను. ఓకే, అంటే ముస్లిం కేటగిరీ కింద రాదా? కాదు సార్, బీసీ కింద వస్తుంది. బీసీ బీనా సీనా? బీసీ డి. ఆర్యకట్క. అంటే ఆర్యకట్కలా అరే అట్లేటో వెళ్ళినవా నువ్వు తినకుండా తాగకుండా అని కూడా అంటున్నాను. మీకు మరి ఏం అలవాటు లేదు సార్? అదే చెప్తున్నది, ఇప్పుడు ఈ అలవాట్లు అనేది మనం కల్పించుకుంటూ వచ్చేటివి. అసలు సాత్వికాహారం తినాలా లేకపోతే మాంసాహారం తినాలా? సాత్వికాహారం సార్. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, సాత్వికాహారంలో మనం ఏదో అలములు, ఆకులు, చెట్లు, ఆకుకూరలు, కాయగూరలు తింటాం. ఇదే మధుమాంసం అంటే బిర్యానీ, మటన్, చికెన్ అంటే ఇప్పుడు మేకను తింటాం అంటారు. మేక ఏం చేస్తుంది? మేక ఆకులు అలాలు తింటుంది, ఇట్లా పరిగెత్తా ఉంటుంది, రాళ్ళు రప్పలు కొండ. మనం ఏం చేస్తున్నాం? అది తింటున్నాం, మంచం ఎక్కుతున్నాం. అవును, మరి ఇప్పుడు అది మంచిదే, మనం మంచిగా. కాబట్టి దాన్ని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఓకే, మేక జీవన విధానం అలవర్చుకోవాలంటారు. అంతే, మరి మేక ఇట్లా చెట్లు ఆకులు తింటుంది, గుట్టలు రాళ్ళు కొండలు ఎక్కుతా ఉంది. అసలు అలసిపోతుంది? అసలు అలసిపోతలేదు. అది దాని జీవనం ఎన్ని రోజులు బతకాలనేది దాన్ని మనం నాశనం చేస్తున్నాం. దాన్ని కానీ మనం కోసేస్తున్నాం కదండి. దాన్ని కోసేస్తున్నాం, అది మనల్ని కోసేస్తుంది, మనకు మంచం మీద ఉండబెడుతుంది అది. ఇప్పుడు యోగులు, సాధులు, వాళ్ళు సన్నాసులు వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు గట్టిగా ఉంటారు. కాకపోతే మన జీవనం నేను ఒక 100 సంవత్సరాలు వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు వాళ్ళు. సాధువు జీవనం అంటే ఓ రకంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ తినాలంటారా తక్కువ తినాలంటారా? మితాహారం. ఆహారం తీసుకోకుండా ఓన్లీ శ్వాసలతోనే బతికే వాళ్ళు యోగులు ఉన్నారు. వాళ్ళు ఇక వాళ్ళు సార్ ఇది చెప్పినాం కదా, మన సనాతన ధర్మంలో కొన్ని విద్యలు ఉంటాయి, ఆ విద్యలు పాటిస్తున్నారు కాబట్టి అలా బతుకుతున్నారు వాళ్ళు. మనం ఆ విద్యలు మనం పాటించలేము, మనం బతకలేము. మామూలుగా సమాజంలో బతకాలంటే కనీసం మితాహారంతో తక్కువగా తింటూ ఉండాల్సింది. తిండి కోసం బతకకుండా బతకడం కోసం తినాలంటారు. మనం పుట్టినప్పుడు చెప్పినాం కదా, మనకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టిరో మనం చనిపోయే తర్వాత అరే పలానా ఇట్లుంది, పలానా ఇట్లా చేసిరు, అరే వాళ్ళని చూసి మనం కొంతమంది మనం మారాలి, కొంతమంది నేర్చుకోవాలి అనేది రావాలి. మనం పుట్టింది పేదరికంలో పుట్టవచ్చు, కానీ మనం చనిపోయినప్పుడు డబ్బు సంపాదించకపోయినా పలానోడు చనిపోయింది అనిపించుకోవాలంటే. అంటే మీరు అలా అనిపించుకోవాలని మీకుంది సార్? నా జీవన విధానాన్ని అట్లా అలవర్చుపరుచుకున్నా అంతే. దాన్ని చూసి అంటారా అనరా వేరే విషయం. ఇప్పుడు నన్ను చూసి ఎంతోమంది ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా కొంతమంది అరే ఈయన పోతున్నారు మనం కూడా గుడికి పోవాలని వస్తారు కొంతమంది. ఈయన సేవలు చేస్తున్నారు, ఈయనతో నేను కూడా చేస్తామని కొంతమంది చేస్తూ ఉన్నారు. అరే ఈయన డాక్టర్, మేము కూడా డాక్టర్ కావాలని అవుతున్నాం. ఇప్పుడు నేను ఆర్ఎంపీని కదా, నాతో ఉన్న వాళ్ళు కొంతమంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్లు కూడా ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. ఓకే, మరి ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నట్లే కదా. కానీ మనం డబ్బు సంపాదించకపోతే మనకు వాల్యూ లేదు కదా సమాజంలో. సార్ డబ్బు ఎంతవరకు సంపాదించాం? ఇప్పుడు డబ్బు అనేది కేవలం మన జీవన విధానానికే తప్ప అక్కడికి వచ్చేటట్లే ఉండాలి. మరీ ఎక్కువ ఉంటే కూడా ఈ సంఘంలో అనేది పేరు ఉంటుందేమో కానీ దాని సంఘ వ్యతిరేక శక్తులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఓకే, డబ్బు ఎక్కువైపోతే సుఖం ఎక్కువైపోతే మనకి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉండదు. నిద్ర ఎక్కడ వస్తుంది సార్? మనం ఏడ కూర్చొని హాయిగా నిద్ర వస్తుంది. అదే డబ్బు ఉన్నవాడు కోటీశ్వరుడు చూడమని ఎక్కడన్నా వాడు ఇంట్లో నిద్ర రాదు వానికి. ఓకే, ఇంట్లో అశాంతితోనే ఏర్పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు నిద్ర వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే కారణం అదే ఉంటుంది, డబ్బుదే ఉంటుంది. ఆస్తులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొడుకు, బిడ్డ, భార్య, పిల్లలు వీళ్ళు ఏం చేయాలి, వీడు డబ్బు ఇస్తలేడు అది కొట్లాటలు అయితే. మనం ఈ మధ్య రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం, డబ్బు ఇస్తలేరు, ఆస్తులు ఇస్తలేరు, వాడిని చంపుకోం, వీని అది అవసరం లేదు కదా. కుటుంబంలో కూడా కలతలే. ఎక్కువ డబ్బు ఉంటే కుటుంబ కలతలే. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం బయట వెళ్ళినప్పుడు సమాజంలో డబ్బులు ఉన్న కలతలే వస్తాయి.
సో తక్కువ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. మా నాయన, మా అమ్మ, మా నాయన, మా కొడుకు, మా బిడ్డ అంటారు. ఆ డబ్బులు ఆ కొడుకు, నాయన, తల్లిదండ్రులు ఏది ఉండదు. ఎవరి బెడ్రూమ్ వానికే ఉంటుంది. ఓకే. ఇప్పుడు అదే డబ్బులు లేని అందరూ ఒక కుటుంబం అన్నప్పుడు అందరూ 5 మంది 6 మంది ఒకటే దగ్గర అనుకుంటారు. డబ్బున దగ్గర 1 బెడ్రూమ్ అనుకుంటారు, 1 బెడ్రూమ్ ఎవరు సపరేట్ ఉంటారు. ఆ సపరేట్ కూడా నానా రకాల ఆలోచనలు వస్తాయండి. ఆఖరిగా మీరేం చెప్పదలుచుకున్నారు సమాజానికి కానీ లేదా మీలాగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళకి కానీ చెప్పే సందేశం ఏంటి? సార్, మీరు బతకండి, బతికించండి, తినండి, తినిపించండి. ఒక పేదవాడు ఎవరైనా కల్పిస్తే నిజంగా పేదవాడని సెర్చ్ చేసి వానికి ఏమైనా సహాయం చేయండి. అంతే అంతే. మీరు అలాగే బతుకుతున్నారు, నేను అలాగే బతుకుతున్నాను, మీరు అలాగే బతకండి. కాబట్టి పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఇది మీరు మీ తరతరాలకు అందించిన మనం ఒక చిన్న మెసేజ్ అవుతుంది. ఆ మెసేజ్ లేకపోతే ఒకరికొకరు కొట్టుక సంపాలనే ఆలోచన వస్తూ ఉంటాయి. ఆ కొట్టుక సంపాదన కొన్ని చూసి ఇంకొకరు చూసే శాంతి అనేది కరువు అవుతుంది. అశాంతితో జీవన విధానం కొనసాగిస్తారు. కాబట్టి ఈ అశాంతి అనేది ప్రపంచ శాంతి కూడా బాటలు పడతాడు చేయొచ్చు. మీ చదువు ఎందుకని ఆరంభితో ఆగిపోయింది? మరి మీ నాన్నగారు మంచి ఆయుర్వేదిక వైద్యులు, ఎక్కువ చదివించవచ్చుగా, మిమ్మల్ని బాగా డాక్టర్ చేయొచ్చు కదా. కానీ ఆ సమయంలో ఆయనకు ఆర్ఎంపీ వైద్యుడు లేకపోతే ఈ నాటు వైద్యుడు అని తెలిస్తే కదా, పక్కోనికి ఏమైనా అవసరం పడిందంటే సహాయం చేయడమే. నేను సంపాదించిన ఆలోచన లేదు, ఆయనకు కూడా లేదు. మన ఆయనకు ఒక 2 ఎకరాల వ్యవసాయ పొలం ఉండే, ఆ వ్యవసాయం చేసుకుంటూ ఎవరికైనా వస్తే వైద్యం చేయడం అంతే. అప్పుడు ఈ డబ్బు ఎక్కడది సార్? అప్పుడు మామూలుగా వైద్యం చేస్తే మాన్కడు, ఒక అద్దడు, ఒక సోలెడని గింజలు ఎత్తురు. ఏంటి? జొన్నలు, ఒడ్లు. ఓకే. జొన్నలు ఒక అద్ద అంటే తెలిసే కదా, మామూలుగా మరి అలాంటి దానికి ఆయన ఏం చేస్తాం? అప్పుడు డబ్బు ఎక్కడిది? 100 రూపాయల నోటు చూసాం, మహా గగనం. అప్పుడు 100 రూపాయల నోటే, 200 రూపాయలు ఉంటే మహా పెద్ద పైసలు నోడే అనుకుంది. మరి అట్లాంటప్పుడు ఆయన అంటే వాళ్ళకు స్వార్థం అనేది లేదు, నిస్వార్థంగా ఉన్నారు. కాబట్టి ఈనాడు చదువుకుంటాను, నేను డాక్టర్ చేస్తానని మీ నాన్న అడగలేదు మీరు? నేను అడగలేదు సార్ అవన్నీ. కాకపోతే మా నాయన చేసే వైద్య విధానానికి మా ఇంట్లో ఒక అతను డాక్టర్ ఉన్నందుకు నాకేమనిపించింది, మా నాయనేమో ఈ చెట్లు, ఈ మూలికలు ఏదో ఒక విద్య అని చేస్తున్నాడు, పక్కలో ఇంజక్షన్స్ ఏంటి దానికి దీని తేడా నేను చూసేది. ఓకే. ఆ తేడా చూస్తే ఆయన ఇంజక్షన్ ఇచ్చి అప్పటి కూడా బాగా చేసేది. మా నాయనేమో అన్నీ మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఈ పద్ధతులు పాటించని మా నాయన చెప్పేది. దీన్ని చూసుకుంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఆలోచించిన. అప్పటికి నాకు 5 సంవత్సరాల అనుభవం. ఒక హాస్పిటల్ అంటే మా ఇంట్లోనే ఉండే హాస్పిటల్ అనేది, అంతా క్లీన్ చేసడం, శుభ్రపరచడం, ఊకడం, చల్లడం అవన్నీ చేస్తుంటే నేను సరే మనకి ఇది ఎట్లా అనుభవం అవుతుంది కాబట్టి అని చెప్పి 5-6 సంవత్సరాలు నేను వేరే ఏదైనా దొరుకుతుందా ఉద్యోగం చూసిన, సెర్చ్ చేస్తే ఎక్కడ సెట్ కాలేదు. ఇక మా నాయన అడిగా, ఎందుకు రా నాయన నీకు ఈ పని వస్తే ఇదే ఇంట్లోనే బతుకు, నేనంటే చెట్లు ఇచ్చి బతికినా, నేను డబ్బు తీసుకోలేదు, నువ్వు సూది కూర్చు బతుకు. అప్పుడు 2 రూపాయలు ఉండే ఇంజక్షన్ ఇస్తే. ఓకే. 2 రూపాయలు, 5 రూపాయలు ఇస్తే మా ఎక్కువ, 2 రూపాయలు ఇస్తే ఆడికి రీజనబుల్ అన్నట్టు. అప్పుడు ఇవన్నీ గోళీలు మందులు ఎక్కడ రాదు, అన్ని రకాలకు ఒకటే వైద్యం, అన్ని రకాలకు కొన్ని డిఫరెంట్ గోళీలు. ఇప్పుడు కాలు కోరు, ముక్కు కోరు, చెవి కోరు, గొంతు కోరు, కండ్ల కోరు, కడుపు కోరు, రకరకాలు ఉన్నది. అప్పుడు ఏం లేదు, అన్నిటికీ ఒకటే వైద్యం. ఇప్పుడు 2000 సంవత్సరం దాటి నుంచి స్పెషలిస్ట్ అంతా తయారయ్యారు. 95 2000 సంవత్సరం నుంచి 2010 నుంచి మొత్తం అందరు స్పెషలిస్ట్ అయ్యారు. ఇక 2020కి వచ్చేసరికి మొత్తం అక్కడ బోర్డులు అయిపోయినాయి. ఇప్పుడు ఐ స్పెషలిస్టు, డెంటల్ స్పెషలిస్టు, ఆర్థోపెడిక్ అని, గ్యాస్ట్రో అని. కానీ డాక్టర్లు దోచుకుంటున్నారు జనాలు అనే అభిప్రాయం ఉంది, మీరేమంటారు? సరే, 99% అయితే ఒక రకంగా దోసుకున్నామన్నట్టే. ఎందుకంటే బహిరంగంగా చెప్పలేకపోయినా ఇది బహిరంగ సత్యమే. ఇది ఇంకా మనం చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవమే. చిన్న కీళ్ళు నొప్పి వచ్చిందంటే ఆపరేషన్ చేసేయాలి మొత్తం అని చెప్తున్నారు. అవును. చేయించుకోకపోతే మనకేమైనా అయిపోద్దేమో, మనం ఇది అయిపోతుందేమో చేంజ్ చేసుకుంటున్నారు. అవతల వ్యక్తి మన ప్రాణాలతో మనం చెలగాట వాడుతున్నామని కనీస జ్ఞానం డాక్టర్లకు ఉండలేదు కదా. అదే సార్, నేను అదే చెప్తాను. ఇప్పుడు డాక్టర్లు కానీ ఎవరైనా సరే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, మనం బాధ్యతగా ఉన్నాం, ఒక సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతిదానికి ఆపరేషన్ లేకుండా కొంత న్యాయం చేయగలుగుతారు. అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా దానికి న్యాయం చేయాలంటారు. అంతే. ఎవరైతే రాజకీయమైనా పర్లేదు, వైద్య రంగమైనా పర్లేదు, సామాజిక రంగమైనా పర్లేదు, సేవా రంగమైనా పర్లేదు, ప్రతి వృత్తిలో అంటే ఆశ అనేది చంపుకోవాలి. ఆశ అనేది ఉండొద్దు. అంటే ఆశ లేకపోతే బతుకుతామా అంటే కొద్దిగా గొప్ప బతుకుతారు. ఎందుకు బతుకుతారు? ఇప్పుడు ఆశ లేనోళ్ళు ఉదాహరణ బయట 10,000 జీతం చేసిన వాళ్ళు భార్య పిల్లలతో పోషించుకుంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు ఇంట్లో కొట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు నేను చూసిన, నా లెక్క ప్రకారం నేను చూసిన, నేను ప్రూవ్ ఉంది నా దగ్గర. 1,00,000 రూపాయలు జీతం, 2 లక్షల జీతం అంటే ఇంట్లో అశాంతి ఉంటుంది వాళ్ళకి. మరి అదే 10,000 రూపాయలు సంపాదించడం భార్య పిల్లలు, నా కొడుకు, నా బిడ్డే, నా పిల్లం అంటాడు. బయట తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వివాహ వ్యవస్థ కూడా పెళ్లి చేసుకుంటున్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు విడాకులు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? సార్, ఇంట్లో కూడా ఏమైందంటే ఇక్కడ అమ్మాయిలది తప్పు ఉంది, ఇక్కడ అబ్బాయిలదే తప్పు ఉంది.
వాళ్ళ దగ్గర ఏదో షోక్గా బయట తిరిగేసరికి వాళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పి ఓసారి రావడం, వీళ్ళు ఆమె ఏదో అందంగా తయారని చెప్పి వీళ్ళు అరే ఆమె దగ్గర డబ్బు దోషేయాలని ఇద్దరు ఇప్పుడు కలిసి జీవన విధానం అని వాళ్ళు కూడా చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ సంసారం చేసిన తర్వాతనే మ్యారేజ్ అంటారు కొంతమంది. మరి అది ఎంతవరకు అంటే కొన్ని ఒప్పుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు. అది కాంటాక్ట్ మ్యారేజ్ అని అదే అంటే రకరకాల దానికి పేర్లు పెడతా ఉన్నారు. వాళ్ళు చేసే రిలేషన్షిప్ అంటున్నారు, కాంట్రాక్ట్ మ్యారేజ్ కాంటాక్ట్ మ్యారేజ్ అంటారు. మరి అది ఎంతవరకు సమంజసం అంటే మన ఈ సనాతన ధర్మానికి అది పక్కా విరుద్ధం. అది మన జీవన విధానం మనం ఎలా చూపిస్తున్నాం, వివాహ వ్యవస్థను చూపిస్తున్నాం. ఆ వివాహ వ్యవస్థానికి అని కలంకం తెస్తున్నారు వాళ్ళు. ఇద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లాస్ట్ పిల్లలు పెద్దగైనాక కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు నేను ఎంతోమంది చూస్తాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరిది తప్పే ఉంది. ఓ అమ్మాయి అయినా తప్పున్నా అబ్బాయి కవర్ చేసుకోవాలి, అబ్బాయి తప్పున్నా అమ్మాయిది కవర్ చేసుకోవాలి. అది ఎంతవరకు అంటే అది వెళ్ళిపోతూ ఉన్నది అంతే. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఈ సనాతన ధర్మం, ఈ ఆధ్యాత్మికంగా మనం కొద్దిగా జ్ఞానం సంపాదించాలి. నువ్వేం సంపాదించాలి, జ్ఞానమే సంపాదించాలి. ఫస్ట్ జ్ఞానం సంపాదిస్తే ఆటోమేటిక్ మన పద్ధతులు కొన్ని విలువలు తెలుస్తాయి. ఆ విలువలు కాపాడితే ఇట్లాంటి మనకు శాంతి అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మంచి విషయాలు చెప్పారు.